హాయ్ దేర్. చాలాసార్లు నన్ను ఆశీర్వదించు ప్రభువా, దీవించు ప్రభువా అనే లైన్ లేకుండా ఎవరో ప్రార్థనలు ముగించరు. ఏమంటారు? మీరు కూడా ప్రతిరోజు ఆ ప్రార్థన చేస్తున్న వాళ్ళే కదా, తప్పేమీ లేదు. కానీ ఆశీర్వాదం అంటే ఏమంటున్నాం మనం అనే మాటను మనం అర్థం చేసుకోవడం ఎంత అవసరం కదా. ప్రతిసారి ఆశీర్వించు ప్రభువా, దీవించు ప్రభువా అనే మాటను వాడతామే కానీ ఆ ఆశీర్వాదం అనే మాటకు లోతైన అర్థం ఏంటి, ఆశీర్వించు ప్రభువా అంటే ఏం చేయమని అడుగుతున్నాం దేవుణ్ణి అని మనం చాలాసార్లు ఆలోచించకుండానే అడిగేస్తాం. కానీ ఉదయకాలం ఆ మాట యొక్క అర్థాన్ని మీ ముందు తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. దేవుడు ఈ ఆశీర్వాదం అనే మాటని మొట్టమొదటిసారిగా దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో, మీ అందరికీ తెలిసిన అధ్యాయమే కదా, 12వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నేను నిన్ను ఆశీర్వదించెదను, నీవు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదించబడతారు అనే ఒక అద్భుతమైన లోతైన అర్థం ఉన్నటువంటి మాటలు దేవుడు ప్రయోగించాడు. ఆ భాషా ప్రయోగంలో ఆశీర్వాదం అనే మాటకు 3 అర్థాలు ఉన్నాయి. ఈ ఉదయకాలం ఆ 3 అర్థాలు మీ ముందు నేను ఉంచుతున్నాను, జాగ్రత్తగా వినమని మనం చేస్తున్నాను. మొదటిది, ఆశీర్వాదం అనగా దేవుడు నీ జీవితం కొరకు నిర్ణయించిన సంపూర్ణతలోనికి నిన్ను రోజు రోజుకి తీసుకొని వెళ్ళడం. ఇట్ ఈస్ బ్లెస్సింగ్ ఈజ్ ఎ లైఫ్ ఫ్లరిషింగ్ టువర్డ్స్ గాడ్స్ ఇంటెండెడ్ ఫుల్నెస్. వరుణ్ దీపక్ అనే నా జీవితం కొరకు దేవుడు ఒక సంపూర్ణత స్థితిని నిర్ణయిస్తాడు. ఆ సంపూర్ణ స్థితిలోనికి నేను రావడం అనేది ఉందే, అది ఒక్క రోజులో జరగదు, ఒక సంవత్సరంలో జరగదు. ఆ సంపూర్ణ స్థితిలోనికి నేను రోజు రోజుకి, సంవత్సరాలు, కాలాలు గడిచే కొద్దీ నేను జరపబడతా ఉంటాను. ఆ జరపబడమే, నేను ఫలిస్తూ ఆ స్థితిలోకి రావడమే ఆశీర్వాదం. ఇది మొదటి అవగాహన ఆశీర్వాదం గురించి. మీ జీవితం గురించి కూడా ఇలాంటి అవగాహన మీరు కలిగి ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు నువ్వు ఈ దైవధ్యానం చూస్తున్న నువ్వు, నీ కొరకు దేవుడు ఒక సంపూర్ణ స్థితిని నిర్ణయించాడు. ఆ సంపూర్ణ స్థితిలోనికి నువ్వు రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు జరిగే కొద్దీ నెమ్మదిగా జరపబడతా ఆ సంపూర్ణ స్థితిలోనికి వచ్చి, ఆ ఫలించే స్థితిలోనికి వచ్చినప్పుడు ఆశీర్వాదం అనే మాటకు ఒక గొప్ప అర్థం, దానికి ఒక సార్థకత కలుగుతుంది. రెండవది, ఆశీర్వాదం అనే మాటలో దేవుడు అబ్రహాంకు ఆ రోజు ఇచ్చిన వాగ్దానంలో ఆయన రెండవ ఉద్దేశం ఏంటంటే, బ్లెస్సింగ్ ఈజ్ అన్ ఇర్రివోకబుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గాడ్స్ ఎనేబుల్మెంట్. ఆశీర్వాదం అనేది ఒక బలహీనమైనటువంటి ఒక మనిషికి దేవుడు ఎవ్వరో కూడా తీసివేయలేని, మనుషులెవడో తీసివేయలేని ఒక బలమైన, ఘనమైన ప్రతిభను ఆ వ్యక్తికి ఇవ్వడం. ఆ ప్రతిభ ఎప్పుడైతే దేవుడు మనకు అనుగ్రహిస్తాడో, ఆ శక్తిని దేవుడు మనకు ఎప్పుడైతే అనుగ్రహిస్తాడో, మనం బలహీనులమే. కానీ ఒక పని చేయడానికి ఆ శక్తి మన దగ్గర లేకపోవచ్చు, మనం బలహీనులమే. ఒక కార్యం చేయడానికి ఆ శక్తి మన దగ్గర లేకపోవచ్చు, మనం బలహీనులమే. ఒక స్థితిలోకి ఏదో చేయడానికి మనం అంత శక్తి మనకు లేకపోవచ్చు. కానీ గాడ్ ఎనేబుల్స్ అస్. ఆ పని నీ చేత చేయించుకోవాలని దేవుడు నిర్ణయించినప్పుడు నీకు ఆ శక్తిని ప్రసాదిస్తాడు, నీకు ఆ బలమును ప్రసాదిస్తాడు. ఆయన ఇచ్చిన బలాన్ని, ఆయన ఇచ్చిన శక్తి నిన్ను ఆ పనిని పూర్తి చేయడానికి నీకు అది ఉపయోగపడుతుంది. అది ఎవ్వరూ తిరిగి శపించలేరు. ఆమెన్. అది ఎవ్వరూ తిరిగి నీ దగ్గర నుంచి లాక్కోలేరు, అది ఎవరు తిరిగి తీసివేయలేరు, అది ఎవరు కోల్చలేరు, అది ఎవరూ పాడు చేయలేరు. ఎందుకంటే బలహీనుడైన నిన్ను దేవుడు బలపరిచి నీ చేత పనిని చేయించుకోవడానికి ఆ బలాన్ని నీకు ఆశీర్వాదంగా ఇచ్చి ఆ పనిని చేయించాడు. కాబట్టి నువ్వు సాధించింది ఆశీర్వాదం కాదు, నువ్వు అది సాధించడానికి దేవుడికి చేసిన సహాయం, అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వరుణ్ దీపక్ అని నేను బలహీనుడైన నాకు బలాన్ని ఇస్తున్నాడే, ఆ బలం ఆశీర్వాదం. ఆ బలం ఇవ్వకపోతే నేను చేసేది చేయలేను కదా. అబ్రహాంతో దేవుడు అంటాడు, అబ్బాయి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటే ఐఎమ్ ఎంపవరింగ్ యూ. ఆశీర్వాదంలో ఉన్నది రెండోది ఎంపవర్మెంట్. మొదటిది, దేవుడు నిర్ణయించిన సంపూర్ణ స్థితిలోనికి మనం వెళ్ళడం. రెండవది, దేవుని చేత ప్రతిరోజు బలపరచబడ్డాం. ఇకపోతే అబ్రహాంకి చెప్పిన ఆశీర్వాదం అనే మాటలో 3వ అర్థం ఏంటో తెలుసా అండి? ఇది చెప్పి ఈ దైవధ్యానాన్ని ముగించుకుందాం. 3వ అర్థం, బ్లెస్సింగ్ ఈజ్ గాడ్స్ గుడ్నెస్ ఫాలోయింగ్ యూ. ఆశీర్వాదం అనగా దేవుని మంచితనం నీ జీవితాన్ని ప్రతిరోజు వెంబడిస్తూ రావడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాత్రంతా పడుకొని లేచి నువ్వు ఈ ఉదయకాలం అరుణోదయం అనే దైవధ్యానాన్ని చూస్తున్న నువ్వు ఇది మర్చిపోకు. నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళినా, కారులో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, ఫ్లైట్లో వెళ్తున్నా, ఏ పనికి ఏ వ్యాపారానికి నువ్వు వెళ్తున్నా, ఆయన మంచితనం నిన్ను నీ ఇంటి వారిని వెంబడిస్తుంది.
దావీదు అన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయముకో భయపడను అని అంటూ చివరికి ఏమన్నాడు లాస్ట్లో, నేను బ్రతుకు దినములన్నీ షూర్లీ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఆయన మంచితనం, యువర్ గుడ్నెస్ అండ్ మర్సీ విల్ ఫాలో ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? దేవుని మంచితనం నేను తరుముకుంటూ వస్తుంది. దేవుని మంచితనం నీ వెన్నంటే ఉంటుంది. దేవుని మంచితనం నిన్ను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టకుండా నీకు తోడుగా ఉంటుంది. అదమ్మా ఆశీర్వాదం అంటే. చాలాసార్లు మనం ఆశీర్వాదించి ప్రభా, దీవించి ప్రభా అని అడుగుతామే కానీ దాని అర్థాన్ని గ్రహించలేం. డే స్ప్రింగ్ అరుణోదయం అనే దైవ ధ్యానాన్ని చూస్తున్న నువ్వు, నీ కొరకు దేవుడు నెంబర్ 1 ఒక సంపూర్ణ స్థితిని నిర్ణయించాడని, అందులోకి దేవుడు నేను తీసుకెళ్లడమే ఆశీర్వాదాన్ని గ్రహించు. నెంబర్ 2, బలహీనుడమైన నిన్ను నీ చేత ఆయన చేయించుకోవాల్సిన పనికి నీకు బలాన్ని ఇస్తున్నాడే, ఆ బలమే ఆశీర్వాదాన్ని గ్రహించు. నెంబర్ 3, ప్రతిరోజు ఏడవడానికి బోల్డ్ కారణాలు నీకు కనబడుతున్నా ఆయన మంచితనం నీతోనే ఉందని గ్రహించు. ఈ 3 దేవుడు నీకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు. ఈ దైవ ధ్యానాలను చూస్తున్న నీవు దేవునిలో మీరు ఎదగాలని, యేసుక్రీస్తుని గురించిన అవగాహనలో మీరు నూతన స్థాయికి రావాలనే ఉద్దేశంతో మీకు అందిస్తున్నాం. వినండి, దేవునిలో బలపరచబడండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.